గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీర్నాయక్ నవీన్ గారు, మహిళా విభాగం అధ్యక్షులు సౌజన్య గారు, టౌన్ పార్టీ అధ్యక్షులు శివ గారు, గాండ్ల సురేష్ గారు, నాతో వచ్చినటువంటి మిత్రులకు, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా చక్కటి కార్యక్రమానికి శ్రీ విజ్ఞాన్ స్కూల్ మంచి ఫలితాలతో ముందడుగేస్తూ సంవత్సరానికి కొత్తదనంతో రిజల్ట్ ఇస్తూ ఎంతో ఉత్సవంగా ఉల్లాసంగా ముందడుగేస్తూ వేలాది మంది పిల్లలకు అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తూ విజ్ఞాన గనికి కేంద్ర బిందువైనటువంటి శ్రీ విజ్ఞాన్ స్కూల్లో చక్కటి ఫలితాలతో ముందడుగు వేస్తూ ఈ మనుగూరు మండలంలోని ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి స్కూల్లో ఈ రోజున దసరా వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది బతుకమ్మ సంబరాలు. అడ్వాన్స్ గా ఈ రోజు రేపటి నుంచి సెలవులు వస్తా ఉన్నాయి అన్ని స్కూళ్ళలో ఇంత గ్రాండ్ గా బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడం మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మన సాంబశివరెడ్డి గారు కూడా మన వారసత్వంగా వస్తున్నటువంటి ప్రపంచంలోనే దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి పండుగ. మన ఆడబిడ్డలు, మన అక్కలు, చెల్లెళ్ళు, ఆడబిడ్డలు అందరూ కూడా ఎంతో ఆటపాటలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సవంగా ప్రతిరోజు బతుకమ్మని ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా గడిపే పిల్ల పాపలతో గడిపిన పండగ, అతి పెద్ద పండగ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగని చిన్నారులకు కూడా, ఈ పాఠశాలలో ఉన్నటువంటి చిన్నారులకు కూడా వారికి స్ఫూర్తిదాయకంగా ఉండేదానికోసం మన సంస్కృతి సాంప్రదాయాలని కంటిన్యూషన్ లో భాగంగా దీన్ని కంటిన్యూషన్ భవిష్యత్తు తరాలు కూడా ఈ బతుకమ్మ ఆచారాలని, ఈ బతుకమ్మ వారసత్వాలని కొనసాగింపుగా వారికి గుర్తుండే విధంగా స్కూల్లో చదువుకునే సందర్భంలో ఒక మెమోరీ ఇచ్చే విధంగా అడ్వాన్స్ గా బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి భవిష్యత్తు విద్యార్థులకు స్ఫూర్తిగా ఈ పండుగను ముందుకు తీసుకెళ్లే దానికోసం ఎంతో రిస్క్ తీసుకొని వారి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సాంబశివరెడ్డి గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బతుకమ్మ అనేది మన ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి పండుగ. ప్రకృతి ప్రసాదించినటువంటి పూలన్నింటినీ కూడా దగ్గర చేర్చి పూలను కూడా పూజించే సాంప్రదాయం అతి పెద్ద గొప్ప సాంప్రదాయం మన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఆడబిడ్డలకు ఉన్నదనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ యొక్క బతుకమ్మ సంబరాల్లో ప్రతిరోజు కూడా ఆడుతూ పడుతూ సరదాగా గడపాలని, తప్పక కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు, దీవెనలు కూడా ప్రతి కుటుంబానికి అందించాలని, పిల్లలందరూ కూడా పెద్దలందరూ కూడా ఆడుతూ పడుతూ ఈ యొక్క సెలబ్రేషన్ ని ఘనంగా స్ట్రాంగ్ గా జరుపుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, అడ్వాన్స్ గా రేపటి నుంచి మనకు బతుకమ్మ సంబరాలు, రేపటి నుంచి బతుకమ్మ కార్యక్రమాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎంగిలి బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో ముగించుకున్న తర్వాత దసరా పండుగ పిండి వంటలు చేసుకొని, బంధువుల్ని పిలుచుకొని పెద్ద ఎత్తున మనం కొత్త బట్టలు పెట్టుకొని ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా కలిసిమెలిసి చేసుకునేటటువంటి తెలుగు వాళ్ళకి అతి పెద్ద పండుగ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ. దాని వారసత్వాన్ని భవిష్యత్తు తరాలు కొనసాగించాలా. ఆ స్ఫూర్తిగా ఈ రోజున ఈ సంబరాలని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఇందులో నన్ను పాల్గొనేటట్టు చేసి ఇక్కడ చిన్నారులు కూడా చాలా చక్కగా వాళ్ళ పాట పాడినప్పుడు వాళ్ళ డాన్స్, వాళ్ళ ప్రతిభ చాలా బాగా, పిల్లలందరూ కూడా బాగా డాన్స్ చేసినారు. వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సాంబశివరెడ్డి గారు ఒక పాటకు వచ్చినటువంటి మాతో కూడా డాన్స్ వేయించినారు. ఇది మర్చిపోలేనటువంటి సందర్భం. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని మంచి ఫలితాలతో సాంబశివరెడ్డి గారి కరెస్పాండెంట్ వారి సారథ్యంలో ఉపాధ్యాయులందరూ కూడా టీం వర్క్ చేస్తూ చక్కటి ఫలితాలు ఇస్తూ ముందుకు పోతా ఉంది. రాబోయే రోజుల్లో మరింత ముందుకెళ్తూ మంచి పేరు ప్రతిష్ట గడించాలని సాంబశివరెడ్డి గారికి శ్రీ విజ్ఞాన్ స్కూల్ ఈ ప్రాంతంలో ముందుకు పోవడానికి తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేగా సాంబశివరెడ్డి గారి మిత్రుడిగా
నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు సాంబశివరెడ్డి గారికి శ్రీ విజ్ఞాన స్కూల్ కి ఉంటాయని మనస్ఫూర్తిగా నేను సందర్భంగా కోరుకుంటూ అందరికి చిన్నారులకు పెద్దలకు అందరికి కూడా మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి దీని యొక్క ప్రాధాన్యతని సంతరించుకునే విధంగా ఈ ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కరెస్పాండెంట్ గారికి సాంబశివరెడ్డి గారికి వారి బృందానికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అడ్వాన్స్ గా బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.